హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. గత కొద్ది రోజులుగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం నడుస్తోంది. ఈ నినాదంతో పాటలు, మాటలు, ఘర్షణలు, అరెస్టులు అనేకం జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో మార్వాడి గో బ్యాక్ నినాదం పేరుతో మరవకూడని అంశాల పేరుతో సామాజిక రాజకీయ కార్యకర్త కన్నెగంటి రవి రాసినటువంటి విషయాల్ని ఆడియో రూపంలో మీకు అందిస్తున్నాం. తెలంగాణలో ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ పేరుతో ఒక కొత్త నినాదం ముందుకొచ్చింది. దీని మీద సోషల్ మీడియాలో చర్చ మాత్రమే కాకుండా కొన్ని వర్గాల వారు, ముఖ్యంగా వ్యాపార వర్గాలు, కొన్ని చేతివృత్తుల సమూహాలు రోడ్లపై ర్యాలీలు కూడా తీస్తున్నారు. కొందరు రచయితలు, కవులు, కళాకారులు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేస్తున్నారు. మార్వాడి వ్యతిరేక పోరాటం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సాగిన పోరాటం లాంటిదని ఒక రచయిత, కళాకారుడు ప్రకటిస్తే, ఇది దేశీయ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటమని మరో కవి ప్రకటించారు. మార్వాడి షాపులకు వెళ్లకుండా ఆర్య వైశ్య దుకాణాల్లో సరుకులు కొనుక్కోవాలని కొందరు పిలుపిస్తున్నారు. రాజకీయ పార్టీల రీత్యా కాంగ్రెస్, బీజేపీ ఈ నినాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశాయి. బీఆర్ఎస్ పార్టీ తన వైఖరి బహిరంగంగా ఇప్పటికీ చెప్పకుండా మౌనంగా ఉంది. లెఫ్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా పరిస్థితిని గమనిస్తున్నాయి. మార్వాడీల పేరుతో అందరినీ వ్యతిరేకించడం సరికాదని, వారిలో దోపిడీకి పాల్పడి ఆధిపత్య దాడులు చేసేవారిని మాత్రమే వ్యతిరేకించాలని ఒక వాదన ఉంది. గ్రామాలకు, మండలాలకు మార్వాడీలు విస్తరించకుండా కట్టడి చేయాలని ప్రభుత్వం ముందు డిమాండ్లు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తక్షణ ఆవేశాలకు గురి కాకుండా తెలంగాణలో మార్వాడీల సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడే మార్వాడి వ్యాపారుల భావజాలాన్ని వ్యతిరేకిస్తూనే వాళ్లు తెలంగాణ స్థానికులపై, అమాయక కార్మికులపై చేసే దౌర్జన్య ఘటనలను వ్యతిరేకిస్తూనే నిజమైన తెలంగాణ ప్రజల సమస్యలను పక్కదారి పట్టకుండా అసలైన సమస్యలు, పరిష్కారాలు ముందుకు రావాల్సి ఉంది. బయట రాష్ట్రాల నుండి వచ్చిన మార్వాడి వ్యాపారులకు తెలంగాణ సమాజంలో ఇప్పటికే భాగమైన స్థానిక వ్యాపారులకు మధ్య జరిగే వ్యాపార ఉనికి, లాభాల పోరాటంగా ఇది మారిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. సాధారణ ప్రజల కోణంలో, స్థానిక జీవనోపాధుల కోణంలో, స్థానిక వనరులకు రక్షణ కోణంలో, తెలంగాణ సంస్కృతి కోణంలో, సమాజంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి హిందుత్వ, ఫాసిస్టు భావజాలం పెరుగుదల ప్రమాదం కోణంలో చర్చ సాగాలి. తెలంగాణలో ప్రజాస్వామిక, లౌకిక వాతావరణం ఉండేలా ప్రభుత్వాలు తెలంగాణ సమగ్ర అభివృద్ధి నమూనా రూపకల్పనలో పట్టించుకోవాల్సిన అంశాలను, ముఖ్యంగా స్థానిక ప్రజలు, వనరులు, ఉపాధులు, పర్యావరణం ముందుకు తెచ్చేలా ఈ చర్చ సాగాలి. తెలంగాణ ప్రాంతంలో దశాబ్దాలుగా, తెలంగాణ రాష్ట్రంలో గత 11 ఏళ్లుగా పరిష్కారం కాని ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ విధానాలు ఈ సమస్యకు ప్రధాన కారణంగా ఉన్న పాలకుల అనాలోచిత, అపసవ్య, స్వార్థ విధానాల వల్ల సామాజికంగా, సాంస్కృతికంగా, పర్యావరణ పరంగా వచ్చిన సమస్యలు కూడా తక్కువేమీ కాదు. ఈ సమస్యల కారణంగా సంక్షోభంలో కూరుకుపోయే వారిలో ప్రధానంగా నిరుపేదలు, శ్రామికులు, కింది మధ్యతరగతి ప్రజలు ఉంటున్నారు. వీరిలో కూడా సహజ వనరులపై, ఆర్థిక వనరులపై ఏమాత్రం హక్కులు లేని ఆదివాసీలు, దళితులు, అత్యంత వెనుకబడిన వర్గాలు ఉంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల లబ్ధి పొందే వారిలో అత్యంత ధనికులు, పారిశ్రామికవేత్తలు, భూమి లాంటి సహజ వనరులని పెద్ద ఎత్తున అదుపులో పెట్టుకున్న కొత్త, పాత భూస్వాములు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పరిపాలనా, సేవా రంగాల్లో కొందరు ఉన్నత స్థానాలకు ఎగబాగిన వ్యక్తులు ఉన్నారు. ప్రభుత్వాల విధానాల కారణంగా మొదటి దశలో ధనిక వర్గంతో పాటు ఒక మేరకు ప్రయోజనం పొందిన మధ్యతరగతి సమూహం, మధ్యతరహా వ్యాపారులు, చిన్న పరిశ్రమల యజమానులు 1991 నుండి నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలు అమలై సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నినాదాలు ముందుకొచ్చాయి. బడా వ్యాపారులు చిన్న వ్యాపారులను మింగేశారు. బడా కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లను మింగేశారు. విదేశీ బహుళజాతి కంపెనీలు దేశీయ చిన్న పరిశ్రమలను మింగేశాయి. విద్య, వైద్యం సహా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరమయ్యాయి. ప్రభుత్వ రంగం పనికిరాదు, ప్రైవేట్ రంగమే బెస్ట్ అనే భావన సాధారణ ప్రజల్లో కూడా కలిగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే నీతి నియమాలు, విలువలు లేని కొత్తతరం ఒకటి రాజకీయాల్లోకి ప్రవేశించి అన్ని రాజకీయ పార్టీలను ఆక్రమించి ధనబలంతో అధికారం చేజిక్కించుకోవడం ప్రారంభమైంది.
పేదల జీవితాలు కొన్ని సంక్షేమ పథకాలపై ఆధారపడేలా చేసి బడ్జెట్లో కొంత భాగాన్ని ఈ పథకాలకు కేటాయించి మిగిలిన ఆర్థిక సహజ వనరులను అధికారంలో ఉన్న వర్గాలు, అధికారంలో ఉన్న వారి ప్రాపకంతో మిగిలిన ధనిక వర్గాలు కొల్లగొట్టడం ప్రారంభించాయి. అధికారము, ధనిక వర్గ స్వామ్యము జమిలీగా కలిసి నడుస్తున్న కాలాన్ని మనం చూస్తున్నాం. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఏ రంగంలో అయినా గుత్తాధిపత్యం తప్పేది కాదనే అభిప్రాయం సమాజంలో కలిగేలా నిరంతరం ప్రచారం సాగింది. శక్తి ఉన్నవాళ్లే పోటీలో నిలబడతారనే వాదన కూడా బలంగా వినిపించారు. ఇలాంటి విధానం అమలులో నైతిక తప్పేమీ లేదని కూడా ఈ వర్గాల భావన. అన్ని రంగాల్లో 100% విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా ప్రభుత్వాలు అనుమతులిస్తున్నాయి. రైతుల నుండి తక్కువ పరిహారం చెల్లించి భూములు బలవంతంగా లాక్కుని దేశ విదేశీ బడా కంపెనీలకు తక్కువ ధరలకు కట్టబెడుతున్నారు. సాగునీటిని మళ్లించి పరిశ్రమలకిస్తున్నారు. పారిశ్రామిక జోన్ల పేరుతో కాలుష్య కారక పరిశ్రమలకు కూడా అనుమతులు ఇచ్చేస్తున్నారు. వ్యాపార రంగంలో, ముఖ్యంగా రిటైల్ వ్యాపార రంగంలో బడా కార్పొరేట్ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. అమెరికా, యూరప్లకు చెందిన అమెజాన్, మెట్రో, వాల్మార్ట్ లాంటి సంస్థలు ఇప్పటికే తెలంగాణ రిటైల్ రంగంలోకి విస్తరించాయి. మోర్, జియో, స్పెన్సర్స్, రిలయన్స్, డీమార్ట్ లాంటి దేశీయ బడా సంస్థలు కూడా తెలంగాణ మార్కెట్ను ఆక్రమిస్తున్నాయి. భారతదేశంలో రిటైల్ రంగంలో అనుమతులు ఇవ్వడానికి తొలి దశలో పెట్టిన నిబంధనలు కూడా తొలగించి చిన్న పెద్ద పట్టణాలకు కూడా వాళ్లు విస్తరించేలా ప్రభుత్వాలు ప్రోత్సాహమిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ బహుళజాతి రిటైల్ సంస్థలు స్థానిక రైతుల నుండి, ఉత్పత్తిదారుల నుండి ఉత్పత్తులు కొనాలనే నిబంధన, హోల్సేల్ వ్యాపారం తప్ప రిటైల్ షాప్లను ఆ సంస్థలు నడపకూడదనే నిబంధన ఆచరణలో అమలు కాలేదు. ఒకే దేశం, ఒకే మార్కెట్ పేరుతో రాష్ట్రాల మధ్య సరిహద్దులు చెరిపేసి చెక్ పోస్టులను తొలగించేలా రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్నారు. 2025లో తెచ్చిన జాతీయ సహకార విధానం ఈ క్రమంలో వచ్చినవే. 2020లో మోదీ ప్రభుత్వం తెచ్చిన 3 కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు ఈ కోవకు చెందినవే. రైతుల ప్రజల సమిష్టి ఉద్యమం కారణంగా ఈ 3 చట్టాలు వెనక్కిపోయినా వాటి సారాంశం మాత్రం అమల్లో ఉంది. గత 3 దశాబ్దాల్లో మన దేశంలో ఎన్ని పరిణామాలు జరగడానికి అంతర్జాతీయంగా కూడా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ లాంటివి కీలక పాత్ర పోషించాయి. ఈ సంస్థల ప్రధాన ఉద్దేశం భారతదేశాన్ని అభివృద్ధి చేయడం కాదు, స్థానిక వనరుల ఆధారంగా మన స్థానిక ప్రజల జీవితాలను బాగు చేయడమూ కాదు, దేశంలో ప్రభుత్వ రంగ పాత్రను కుదించి చిన్న పరిశ్రమలను మూతపడేలా చేసి బడా వాణిజ్య, పారిశ్రామిక సంస్థల మార్కెట్ విస్తరణకు మార్గం సుగమం చేయడమే. మన దేశ ఉత్పత్తుల ఎగుమతులపై సుంకాలు విధించడం, మన దేశానికి సరఫరా అయ్యే విదేశీ సరుకుల దిగుమతులపై దిగుమతి సుంకాలు తగ్గించాలని ఒత్తిడి చేయడం ఈ సంస్థల పనిలో ఒక ముఖ్యమైన భాగం. ఇటీవల భారత ప్రభుత్వాలు చేసుకుంటున్న ఏ ఒక్క స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పరిశీలించినా ఇదే మనకు కనిపించే విషయం. నిజానికి ఈ విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజల బలమైన ఉద్యమాలు నిర్మించి వాటిని తిప్పికొట్టాల్సి ఉంటుంది. కానీ ప్రపంచీకరణ వల్ల కలిగిన ఆర్థిక, సాంస్కృతిక ప్రభావాలు ఈ ఉద్యమాల నుండి మధ్యతరగతిని దూరం చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ బలమైన కార్మిక ఉద్యోగ సంఘాలను బలహీనపరిచింది. విపరీతంగా విస్తరించిన అసంఘటిత రంగంలో కార్మికులు నిస్సహాయంగా దోపిడీకి గురవుతున్నారు. ఈ మధ్యకాలంలోనే వచ్చిన అస్తిత్వ ఉద్యమాలు కొన్ని ప్రజాస్వామిక డిమాండ్లను ముందుకు తెచ్చినప్పటికీ అంతిమంగా ఈ అస్తిత్వ ఉద్యమాల కారణంగా సమాజంలో ఆయా పేద సామాజిక వర్గాలు చీలికలు పీలికలకు గురయ్యాయి. కష్టజీవుల గొంతుగా బలంగా పనిచేసిన కమ్యూనిస్టు ఉద్యమం కూడా చీలిపోయింది, బలహీనపడింది. ఫలితంగా బలమైన ఉద్యమం కాదు కదా, పేదల పక్షాన బలమైన గొంతు కూడా వినిపించగలిగే స్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల సాధారణ ప్రజలు ఇబ్బంది పడిన ప్రతి సందర్భంలో 2 రకాల వ్యక్తీకరణలను మనం చూస్తున్నాం. ఈ విధానాలను మనం ఆపలేమనే నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడడం ఒక ధోరణి కాగా, ఈ సమస్యలకు కారణం ఒక సామాజిక వర్గమను, కొన్ని సమూహాల ప్రజలను భావించడం మరొక ధోరణి. ముస్లింలకు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మిగిలిన సమాజంలో పెరిగిన హిందుత్వ భావజాలం తమకు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడానికి, సామాజికంగా అట్టడుగు వర్గాల సమూహాలకు ప్రభుత్వాలు అందించే రిజర్వేషన్లు ప్రధాన కారణమని భావించే ఆధిపత్య కులాల భావజాలం లాంటివి ఈ కోవకు చెందుతాయి. ఈ భావజాలాన్ని పెంచి పోషించడంలో ప్రజాస్వామిక విలువలకు, సెక్యులర్ విలువలకు వ్యతిరేకమైన సంఘ్ పరివార్ లాంటి సంస్థలు మన సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ శక్తులు ఒకవైపు దేశంలో కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను ముందుకు నెడుతున్నాయి, మరోవైపు మతం పేరుతో అత్యంత అనాగరిక, రాజ్యాంగ వ్యతిరేక ఫ్యూడల్ మనువాద సంస్కృతిని అలాంటి శక్తులను ప్రోత్సహిస్తుంటాయి. వ్యాపారంలో విస్తరణవాద, గుత్తాధిపత్య ధోరణులను, సాంస్కృతికంగా హిందుత్వ ఫాసిస్టు ధోరణులను తమలో మిళితం చేసుకున్న గుజరాతీ, రాజస్థానీ తదితర ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారస్తులకు సమర్థనగా బీజేపీ అగ్రనాయకులు ముందుకు రావడం ఇందులో భాగమే.